చీకటి ఇంకా ముగియలేదు. భూగర్భంలో వేలాది బ్లాక్ యాంట్స్ ప్రతీకారం కోసం కదులుతున్నాయి. గాయాల నుంచి లేచిన రెడ్ యాంట్స్ తమ రాజ్యాన్ని కాపాడేందు మళ్లీ యుద్ధానికి సిద్ధమయ్యాయి. ఒక రత్నం, రెండు సైన్యాలు, అగ్ని విఎస్ చీకటి. అరణ్యం మళ్లీ ప్రశాంతంగా ఉందనిపించింది. కాని అది కేవలం తుఫాను ముందు నిశ్శబ్దం మాత్రమే. ఎర్రచీమలు తమ రాజ్యాన్ని తిరిగి నిర్మిస్తున్నాయి. యుద్ధం గాయాలు ఇంకా మానలేదు. కాని వారి హృదయాల్లో అగ్ని ఇంకా మండుతోంది. అగ్నిదంతుడు శక్తిరత్నం ముందుకు నిలబడి ఉన్నాడు. ఆ రత్నం ఇప్పుడు స్థిరంగా లేదు. దానిలోంచి విచిత్రమైన శక్తి తరంగాలు వెలువడుతున్నాయి. భూగర్భంలో చీకటి కదిలింది. నల్లచీమలు తిరిగి సమూహంగా చేరాయి. ఈసారి మరింత బలంగా, మరింత క్రూరంగా. వారి కొత్త నాయకుడు అంధకార్. అతని కళ్లలో కరుణ లేదు. అతని గుండెలో ఒకే లక్ష్యం, సంపూర్ణ వినాశనం. భూమి ఒక్కసారిగా కంపించింది. భారీ గర్జనతో నల్లచీమల సైన్యం భూగర్భం నుంచి పైకి దూసుకొచ్చింది. ఎర్రచీమల యోధులు కవచాలు ఎత్తారు. జ్వాలిక తన అగ్నికఠారిని వెలిగించింది. ఇది మన భూమి అని ఆమె గర్జించింది. యుద్ధం మళ్లీ ప్రారంభమైంది. కత్తులు ఢీకొన్నాయి. విషగ్యాస్ ఆకాశాన్ని కప్పేసింది. అగ్నిజ్వాలలు చీకటిని ఛేదించాయి. అంధకార్ ముందుకు దూసుకొచ్చాడు. అగ్నిదంతుడు అతన్ని ఎదుర్కొన్నాడు. అగ్ని, చీకటి రెండు శక్తులు మళ్లీ ఢీకొన్నాయి. ప్రతి దెబ్బతో భూమి చీలింది. ప్రతి గర్జనతో ఆకాశం కంపించింది. చివరి క్షణంలో శక్తిరత్నం విరగడం ప్రారంభించింది. అగ్నిదంతుడు గర్జించాడు, ఐక్యతే మన అసలైన శక్తి. అతను తన శక్తిని మొత్తం విడుదల చేశాడు. ఒక భారీ ప్రకాశ విస్ఫోటనం అరణ్యాన్ని కప్పేసింది. ధూళి కూర్చున్నప్పుడు ఎర్రచీమలు మళ్లీ లేచాయి. కాని దూరంలో ఇంకా ఒక నీడ నిలబడి ఉంది. ఈ యుద్ధం ముగిసింది కాదు. ఇది కేవలం మరో అధ్యాయం మాత్రమే. చీకటి మళ్లీ వస్తుంది. చీకటి మళ్లీ వస్తుంది. చీకటి మళ్లీ వస్తుంది.